మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనము. నేను నీకు బహుఘనత కలగజేసేదను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనల్ని దేవుడు గణపరిచే దేవుడు అంటున్నాడు. మనం దేవుణ్ణి గణపరిచినట్లయితే దేవుడు మనల్ని ఒక దినమున గణపరిచే దేవుడు అంటున్నాడు. మనకు దేవుడు మేలు చేస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని సేవించేవారిగా మనము ఉండాలి. దేవుని భయభక్తులు మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆశ్రయించబడతాం, దీవించబడతాం. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేస్తాడు. మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడు అంటున్నాడు. మనము దేవుని గణపరిచేవారిగా ఉండాలి, దేవుని మయపరిచేవారిగా ఉండాలి. దేవుడు తన మేళ్లను బట్టి మనం దేవుని స్తుతించేవారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు, దీవించే దేవుడు అంటున్నాడు. దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని మనము జరిగించేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. దేవుని సైలో మొరపెట్టే వారిగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా దీవిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేసే దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మాకు ప్రభా ఘనత కలగజేస్తాను వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడో ప్రభా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి, నీకు వందనాలు. మేము నిన్ను ఘనపరిచేవారిగా ఉండాలి ప్రభా. అయ్యా నిన్ను తన నాయన స్తుతించేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. దివారాత్రులు నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా. ప్రతిదినం సెల మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. అయ్యా నిన్ను ప్రేమించేవారు, నిన్ను సేవించేవారు ఏమి ఉండాలి ప్రభా. నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతిదినం తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ మాటకు లోబడేవారుగా ఉండాలి ప్రభా. ప్రతి పరిస్థితుల్లో నీ మీద మేము ఆధారపడేవారుగా ఉండాలి ప్రభా నాయన. అయ్యా తండ్రి అటు జీవితం దయచేయి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. అయ్యా మా దేశానికి అనుకరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముడి స్వస్థపరచండి నాయన. ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశను దీవించిన ఆయనకు స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయగా మనల్ని ఘనపరుస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.